హాయ్ ప్రతి ఒక్కరికి. అందరూ చాలా అంటే చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ మరదలు పెళ్లుందని చెప్పి ఇండియా వస్తున్నాము. అబ్రాడ్‌లో ఉండేవాళ్ళు ఇండియా వస్తున్నారంటే వాళ్ళ ఆనందం ఖచ్చితంగా అంబరాన్నంటుతుంది. అదెందుకో ఏంటో ఎలాగో అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తా గానీ, ఇప్పటికైతే ఈ వీడియో స్టార్ట్ చేసేస్తా. అన్ని దేశాల గురించి నాకు తెలీదు గానీ, అమెరికా నుండి ఇండియా వస్తున్నామంటే మాత్రం 22 గంటల ట్రావెల్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండకోకుండా అంతో ఇంతో ఫుడ్‌నైనా ప్రిపేర్ చేసైతే ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఎందుకంటే ఫ్లైట్‌లో మనం అడిగింది పెట్టరు. వాళ్ళు పెట్టింది మనం తినాల. నాకు, మంజుకి ఎలా ఉన్నా ఓకే. కానీ పాప విషయంలో మాత్రం జాగ్రత్తగుండాలి కాబట్టి ట్రావెల్ డేకి సరిపడా చపాతీ, కర్రీ చేసుకొని తీసుకెళ్తున్నా. పిండి ఎంతసేపు తీడినా ఎక్కువ సేపు నానితేనే మనకు చపాతీలు వస్తాయి. పిండి తడిపిన వెంటనే మన చెయ్యి ఇలా తడి, పొడి లేకోకుండా నార్మల్‌గా ఉంది అంటే గనక పిండిలో నీళ్లు కరెక్ట్‌గా పోసినామని అర్థం. అసలే 22 గంటల ప్రయాణం అని చెప్పా కదా! అందుకే కాస్త ఎక్కువగానే చపాతీలు చేసుకొని తీసుకెళ్తన్నా. పెద్దవాళ్ళం మనం అడ్జస్ట్ అయినట్టు చిన్న పిల్లలు అడ్జస్ట్ అవ్వరు కదా! అది కూడా 1.5 సంవత్సరం ఉన్న నా కూతురు అడ్జస్ట్ అవ్వాలంటే చాలా కష్టం. కొంచెం ఎక్కువ చపాతీలు చేస్తున్నామంటే ఇలా రోల్స్ చేసుకొని పైన కాస్త పిండి చల్లుకొని తర్వాత ఇలా కట్ చేసుకుంటే గనక అన్నీ మనకి ఈక్వల్ సైజ్‌లో రావడమే కాకోకుండా ఒకటికొకటి అతుక్కోకుండా గిన్నెలో నీట్‌గా ఉంటాయి. నేను ఇండియా నుండి వచ్చినప్పుడు చపాతీ పీట తెచ్చుకోలేదు. ఎందుకంటే మాకిచ్చే 52 కేజీల్లో అదే ఓ కేజీ పోతది. మీరనుకోవచ్చు వెయిట్‌లెస్ ఉంటే అవి తీసుకోవచ్చు కదా అని. కానీ చపాతీ తిక్కేటప్పుడు అవి టిక్కు, టిక్కు అని ఊగుతుంటే గనక నాకు ఇరిటేషన్ ఒస్తది. అందుకోసమనే అవేమి కాకోకుండా ఇక్కడికొచ్చిన తర్వాత ఈ పిజ్జా బేస్‌ని తీసుకున్నాను. దీని మీదయితే నేల మీద తిక్కినంత ఈజీగా తిక్కేసేయొచ్చు. కింద బేస్ కూడా అస్సలకి స్లిప్ అవ్వదు. చపాతీ వేసిన వెంటనే కదపకుండా అలా ఒక నిమిషం వదిలేసామంటే నీట్‌గా కాలుతది. చపాతీలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారబెట్టేసాను. ఈ మధ్యలో ఆల్రెడీ టమాటో చట్నీ చేసేసాను కాబట్టి అది కూడా చల్లారిపోయింది. ఇంకా నీట్‌గా బాక్స్‌లో పెట్టి ప్యాక్ చేసేస్తే గనక అర్ధం పనయిపోతది. నాకిష్టమైన కర్రీస్‌లో ఇది ఫస్ట్ ఉంటది. ఇదంటే నాకంత ఇష్టము. రెసిపీ కావాలంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. డెఫినిట్‌గా ఇండియా వెళ్ళాక మీకోసం చేసి పెడతా. ఇంకిలా ట్రావెల్ చేసేటప్పుడు ఎలాగో వెయిట్‌కి డెడ్‌లైన్ అనేది ఉంటది కదా! సో, లగేజ్‌ని ఎంత తగ్గించుకుంటే అంత మేలని చెప్పి చపాతీలన్నీ చల్లారాక సిల్వర్ ఫాయిల్ పేపర్‌లో పెట్టి ప్యాక్ చేస్తన్నా. మనం వేడి వేడి ఫుడ్‌ని ఎప్పుడే గాని సిల్వర్ ఆర్ అల్యూమినియం ఫాయిల్స్‌లో అస్సలు ప్యాక్ చేయగూడదు. ప్యాక్ చేశామంటే గనక ఆ వేడికి అవి కరిగి మనం తినే ఆహారంలో కలుస్తాయి. అది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చల్లగైన తర్వాత మాత్రమే ప్యాక్ చేయాలి. ఈవెన్ జొమాటో, స్విగ్గీలో కూడా మనకు డెలివరీస్ వచ్చినప్పుడు అన్నీ ఆ అల్యూమినియం కవర్స్‌లోనే వస్తాయి. అది కూడా అస్సలు హెల్త్‌కి మంచిది కాదు. కానీ తప్పదు కాబట్టి తినాలంతే. ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అలానే పాపకి ట్రావెల్‌లో ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి 2 సెపరేట్‌గా ప్యాక్ చేసి ఎత్తిపెట్టేసా. ఈరోజు సాయంత్రం 5 గంటలకు డల్లాస్‌లో మేము ఫ్లైట్ ఎక్కాలి.
అందుకే మార్నింగ్ 8:00 అంతా స్టార్ట్ అయిపోయినాం. అసలు బయట చూస్తే గనక నిప్పుల వర్షం కురుస్తున్నట్టుంది. బట్ టెంపరేచర్ ఎంతుందో తెలుసా? -8 ఉంది. కార్‌లో హీటర్స్ ఏసినాం గాబట్టి బతికినాం గానీ, కాలు బయట పెడితే గనక గజ్జ 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 వణుకొస్తుంది. మాకింకో పెద్ద బంపర్ ఆఫర్ ఏందంటే, ఈరోజు పాపకి వ్యాక్సినేషన్ ఉంది. కాబట్టే ఇంత త్వరగా బయలుదేరినాము. ఈ క్యాప్ పెడితే కుట్టి పాప ఎంత క్యూట్ ఉంటదో అస్సలు దిష్టి పెట్టొద్దే ప్లీజ్. మన ఇండియాలో అయితే డాక్టర్‌కంటూ డెడికేటెడ్‌గా ఒక రూమ్ ఉంటుంది. మన టర్న్ వచ్చినప్పుడు మనం వెళ్లి వాళ్ళని కలవాలా? కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్. మనం రిసెప్షన్‌లోకెళ్ళి మనం వచ్చినామని చెప్తే, మనకంటూ డెడికేటెడ్‌గా ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్‌లోకి డాక్టర్ వచ్చి మనల్ని కలుస్తది. ఇంక పిల్లల యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి అని రెగ్యులర్‌గా మనం వెళ్ళినప్పుడల్లా మనకు ఫార్మ్స్ ఇస్తా అంటారు. దాన్ని ఫిల్ చేస్తూ ఉంటే దిత్య అస్సలాగట్ల రూమ్ మొత్తం చక్కర్లు కొడతాంది. ఎంతైనా ఇండియా వెళ్తున్నాం కదా! ఆ మాత్రం ఎక్సైట్‌మెంట్ ఉంటదిలే. హాస్పిటల్‌లో సైలెంట్ బోర్డ్‌లు మనల్నే ఆపలేవు. ఇంక పిల్లలనేం ఆపుతాయి. అందుకే వాళ్ళ కోసం క్రేయాన్స్, పెయింటింగ్స్ పెట్టేస్తే గనక మనల్ని దిక్కుకు కూడా చూడరు. హ్యాపీగా డ్రా చేసుకుంటా కూర్చుంటారు. ఇంక పాపకి సూదేసినప్పుడు సుయ్యిమని ఏడ్చింది. కాబట్టి వ్యాక్సినేషన్ ఏసినప్పుడుది అస్సలు తీయలేదు. ఇంక హాస్పిటల్‌లో పనంతా అయితానే హ్యాపీగా కార్‌లోనే కూర్చొని చపాతీ, చట్నీ తిని డాలస్‌కి స్టార్ట్ అయిపోయినాం. ప్రయాణం ఉంది గదా! అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగే లేసి కూర్చున్నాము. దాని తర్వాత బయట చూస్తే టెంపరేచర్ గజ వణుకుతన్నాం. ఇంక నిద్ర రాకుండా ఉంటదా? అందుకే అలా సాగిపోతూ సామ్స్ క్లబ్ ముందర ఆగి ఒక కాఫీ తీసుకున్నాము. నాకు మంజుకి కాఫీ తాగే అలవాటే లేదు. నిద్రొస్తుంది కాబట్టి అది తప్పించుకోవడానికి ఈ డ్రింక్ తీసుకున్నాము. ఇందులో కెఫెయిన్ కన్నా వెనిలా ఫ్లేవరే ఎక్కువుంది. సో, నో ప్రాబ్లమ్. ఇంకలా తూగుతూ, తుళ్ళుతూ ఫైనల్‌గా డల్లాస్‌కైతే వచ్చేసినాము. జనరల్‌గా అందరూ 1 మంత్ వెకేషన్ వెళ్తారు కాబట్టి, వాళ్ళ ఓన్ కార్ తీసుకెళ్ళి అక్కడే ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేసి వెళ్ళొస్తారు. బట్ మాది 2 మంత్స్ వెకేషన్ కాబట్టి పార్కింగ్ చార్జెస్‌తో పోలిస్తే రెంటల్ చార్జెస్ బావున్నాయని చెప్పి, ఆస్టిన్ నుండి ఒక రెంటల్ కార్ బుక్ చేసుకొని డల్లాస్ వచ్చినాం. ఇంక రెంటల్ కార్‌ని రిటర్న్ ఇచ్చేసి మేము వెయిటింగ్ హాల్‌లోకొచ్చేసినాము. ఇక్కడ నుండి ఎయిర్‌పోర్ట్‌కి ఒక 10 మైల్స్ ఉంటది. కాబట్టి వీళ్ళే బస్ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మన లగేజ్‌నంతా ఇక్కడ పెట్టేసి ఒక చైర్‌లో హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వడమే. బస్ ఇంక మాకు బై బై చెప్పేసి అలా వెళ్ళిపోయింది. ఇంగ ఎయిర్‌పోర్ట్ ముందు మాకు 2 ట్రాలీలు దొరికాయి. మొత్తం లగేజ్ అంతా మంచు సర్దేస్తా అన్నాడు. సో దట్ ఇద్దరము ఈజీగా లోపలికెళ్ళిపోవచ్చని చెప్పి. జనరల్‌గా ఒక్కొక్కరికి 2, 23 కేజెస్ బ్యాగ్స్ తీసుకెళ్ళేకి అలో ఉంటది. బట్ ప్రాబ్లమ్ ఏమంటే గనక ఈ సూట్ కేసులే దాంట్లో 4 కేజీలు పైనెళ్ళిపోతాయి. అదే కార్డ్‌బోర్డ్ బాక్స్ అయితే గనక చాలా తక్కువ వెయిట్ ఉంటది. చెప్పాలంటే వెయిట్‌లెస్ కంపేర్ చేస్తే గనక సూట్‌కేస్‌లతో. అందుకోసం అని చెప్పి 3 సూట్‌కేస్‌లు తీసుకొని ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ తీసుకున్నాము. కానీ అదెంతైనా సూట్‌కేస్ అంత సెక్యూర్ కాదు కాబట్టి బబుల్ ర్యాప్‌తో నీట్‌గా ప్యాక్ చేసి ఇలా ఇండియాకి తీసుకెళ్తన్నాము. ఇంకా 23 కేజీల బ్యాగులు కాకుండా క్యాబిన్ బ్యాగ్స్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసుకెళ్ళొచ్చు. అది మాక్సిమం 7 కేజెస్ ఉండాలంతే. ఫైనల్‌గా లగేజ్ చెక్ ఇన్ చేయాల్సిన చోటుకైతే వచ్చేసినాము. అసలు క్యూ చూసారా ఎంత ఉందో! ఈ చెక్ ఇన్ క్యూ వచ్చి బిజినెస్ క్లాస్ వాళ్ళ కోసం. అంటే టికెట్ మినిమమ్ ఒక $5,000 ఉంటుంది. మనం వాళ్ళ ముందర చంటి పిల్లలం కాబట్టి ఏదో ఎకానమీ క్లాస్ బుక్ చేసుకొనెళ్తున్నాము. ఇది దానికి హాఫ్ రేట్ కూడా ఉండదు చెప్పాలంటే. ఇంక 23 కేజీ బ్యాగ్స్ అన్నీ అక్కడ చెక్ ఇన్ చేసేసి మన 7 కేజెస్ బ్యాగ్స్ ఉన్నాయి కదా! వాటిని మాత్రం మనం మాన్యువల్‌గా ఇక్కడే చెక్ చేయించుకోవాలి. ఇక్కడ గ్రే కలర్‌వి కేస్‌లున్నాయి కదా! దాంట్లో మన లగేజ్ మొత్తం పెట్టేసి స్కానర్‌లోకి తోసేయడమే. ఇంక చెకప్, చెక్ ఇన్ 2 కంప్లీట్ చేసుకొని వెయిటింగ్ ఏరియాకొచ్చి మా ఫ్లైట్‌ని చూస్తూ అలా కూర్చుండిపోయినాము. బయటంటే -డిగ్రీలో టెంపరేచర్ ఉంది గానీ, లోపల మాత్రం హీటర్స్ అన్నీ వేసి మాకు నార్మల్ టెంపరేచర్ పెట్టారు. కాబట్టి లోపలికొస్తానే మొత్తం స్వెటర్స్ అన్నీ పక్కన పడేసి ఛార్జింగ్ స్లాట్‌లో ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ అలా కూర్చున్నాం. దిత్యాకైతే అస్సలు ఎయిర్‌పోర్ట్ చూస్తే కాళ్ళాగవు. తిరిగి పెడతది. కానీ వీడియో తీస్తున్నా అని చూస్తే మాత్రం ఇంక ఆగిపోయి అక్కడే స్టాచ్యూలా నిలబడతది. లేదా ఇగో ఇలా పైకి కిందకి లేస్తా కూర్చుంటది.
ఫ్లైట్‌లకి అందరికన్నా ముందు ఎయిర్ హోస్టెసే వెళ్తారు. వాళ్ళెళ్లి మొత్తం సెటప్ చేసిన తర్వాతే వన్ బై వన్ అందరిని పిలుస్తారు. మన పేరెంట్స్ లాంటి వాళ్ళకి ఎప్పుడైనా మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నాము అంటే గనక, మనకి వీల్ చైర్ ఆప్షన్ ఉంటది. అది గనక బుక్ చేసుకున్నామంటే గనక, మనం ఫ్లైట్ ఎక్కేది, దిగేది మొత్తం అంతా ఈ క్రూనే చూసుకుంటారు. ఇండియా నుండి అబ్రాడ్‌కి పేరెంట్స్‌ని పిలిపించుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అసలకి. ఫస్ట్ ప్రయారిటీ వైస్ బిజినెస్ క్లాస్‌ని పిలిచిన తర్వాతే మనలాంటి ఎకనామిక్ క్లాసెస్‌ని పిలుస్తారు. ఇది 4 జోన్స్ ఉంది గదా! అంటే అర్థం జేసుకోండి ఎంతమంది ఎకానమీలో ట్రావెల్ జేస్తారో. మేము లాస్ట్ మినిట్‌లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు జోన్ 4 వచ్చింది. 3 మంత్స్ బిఫోర్ అలా బుక్ చేసుకుంటే జోన్ 1 వస్తది. అంతకు మించి చేంజ్ ఏముండదు. ఫ్లైట్ ఎక్కిన వెంటనే చిన్న పిల్లలకి ఏవన్నా చిన్న చిన్న బొమ్మలిస్తంటారు అల్లరి చేయకుండా ఉంటారని. ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత లోపలంతా ఇలా చీకటిగుంటది. వీడియోస్ తీసేకి అస్సలు కుదరలేదు. బట్ స్టిల్ నా ఫుడ్‌నొకటి ఏదో తీయడానికి ట్రై చేశాను. ఇది మాకు ఎక్కిన వెంటనే ఇచ్చారు. మేము ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి మాకంటూ ఏ ఆప్షన్స్ ఉండదు. అదే నాన్ వెజిటేరియన్స్‌కైతే గనక 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. చికెను, మటను ఇలా ఏంటేంటివో. మాకైతే మాత్రం ఓన్లీ వెజ్ ఇంకేముండదు. అందులో కూడా పన్నీర్ తప్ప ఏమివ్వరు. యూఎస్‌లో మనం ఏ ఫ్లైట్ ఎక్కినా సరే మధ్యలో ఏదో ఒక చోట మళ్ళీ ఫ్లైట్ మారాల్సిందే. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం దోహాలో ఆగినా సరే, ఆ యెల్లో టెడ్డీని క్యాప్చర్ చేయలేకపోయినా. ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ టైం ఉండే నాకు. జస్ట్ అలా పాస్‌పోర్ట్ వెరిఫై చేయించుకొని వెయిటింగ్ హాల్‌లోకొచ్చినామో లేదో, నా కూతురు నా హ్యాండ్ బ్యాగ్ మెడలో ఏసుకొని వెయిటింగ్ హాల్ మొత్తం తిరుగుతాంది. మొత్తానికి కూతురుతో అష్ట కష్టాలు పడి ఆఖరికి ఇండియాలో దిగిపోయినాం. ఇంక మిగిలిన చిన్న చితక ప్రాసెస్‌లన్నీ కంప్లీట్ చేసేసుకొని లగేజ్ దగ్గర ఓ అరగంట ఆగి మొత్తం లగేజ్ ఎక్కించుకొని బయట పడిపోతన్నాం. పాప అమెరికాలో పుట్టింది. అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఎవ్వరే గాని ఇంతవరకు పాపని చూడలే. ఇదే ఫస్ట్ టైమ్ ఈగర్‌గా ఫోను పట్టుకొని వెయిట్ చేస్తన్న వాళ్ళ ఎమోషన్స్ అన్నీ క్యాప్చర్ చేయాలని. దిగిన తర్వాత మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలే. అందరూ ఆ బుడ్డి దాంతోనే ఆడుకుంటన్నారు. అత్తమ్మ వాళ్ళతో పాటే అమ్మ, నాన్న, బావ కూడా వచ్చారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే గనక ఇది కొత్త ఎగ్జిట్ డోర్. ఇంకేం చేయలేక రిటర్న్‌లో అందరం దారిలో మీట్ అయ్యి తర్వాత ఇంటికొచ్చేసినాము. బెంగుళూరులో మా అక్క, బావ ఉన్నారు. సో, వస్తానే వెల్కమ్ ఎంత చెప్పారో చాలా అంటే చాలా నచ్చింది నాకి. ఇంక ఫైనల్‌గా అందరూ కలిసి మాతో కేక్ కట్ చేయిచ్చి ఈ మొమెంట్‌ని సెలబ్రేట్ జేసుకున్నారు. సో, అలా అమెరికా నుండి ఇండియాకి ఇలా సేఫ్‌గా రీచ్ అయిపోయాము. నాకు తెలుసు 2 మంత్స్‌గా అసలు వీడియోసే అప్‌లోడ్ చెయ్యట్లేదు అని. ఇకపై కంటిన్యూ‌గా వీడియోస్ చేస్తాను. మిస్ అవ్వద్దంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి.